మృదులు చెక్కిన శిల్పం పార్ట్ 15 రచన మీనా కుమారి గారు. స్వప్న మాట్లాడుతూ అదే నాకు అర్థం కావడం లేదు. ఆయన ఎలా ఉన్నా కానీ రోజు వచ్చి ఆయన దగ్గర కూర్చొని ఇంట్లో జరిగిన విషయాలు చెబుతూ, నాన్న నువ్వు త్వరగా పైకి లేగాలి, ఇలా ఉంటే నేనేమైపోవాలి, నువ్వే కదా పెద్ద దిక్కు, చెల్లి కూడా వెళ్ళిపోయింది, నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా నాన్న అంటూ మాధవరెడ్డి గారు బాధగా చెప్తున్నప్పుడు నేను 1-2 సార్లు విని గమనించాను. పక్క రూమ్లో నుండి బాధగా అనిపించేది. సుకన్య, బాధ ఎవరిదైనా ఒకటే కదా అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది స్వప్న. ఏమో మంచివారికే ఇలాంటివి జరుగుతాయా ఏమిటి? అసలు నిజంగా మౌనికారెడ్డి గారి హత్య విన్న తర్వాత భగవంతుడు మంచి వాళ్ళని బతకనివ్వడా ఏమిటి? బతకనివ్వకుండా ఉండాలనుకున్నా కానీ అంత ఘోరంగా చంపేయాలా? భక్తులను అశరీరంగా చావకుండానే రథంలో ఎక్కించుకొని తీసుకెళ్తాడంటారు కదా పురాణ కథలు. మరి ఇప్పుడు మంచి వాళ్ళను ఈ విధంగా హింసించి నరకం చూపించి చంపేసి మరీ తీసుకెళ్లాలా? భగవంతుడు ఎక్కడున్నాడు అని అందుకే అనిపిస్తుంది నాకు అంటూ బాధపడింది సుకన్య. స్నేహితురాలిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నువ్వు ఈ విధంగా ఏమీ ఉండకోవు అని తెలుసు, ఇదిగో అంటూ బాక్స్లో తీసుకొచ్చిన టిఫిన్ అందించింది స్వప్న. నాకు ఆకలి లేదే అన్నది సుకన్య బాధపడుతూ. నాకు ఆకలి వేస్తుంది తల్లి, నేను నీతోనే తిందామని తెచ్చుకున్నా అంటూ ఇంకొక బాక్స్ తీసింది. ఇద్దరు కూడా కలిసి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి మాటలన్నీ గమనిస్తూనే ఉంది లేడీ కానిస్టేబుల్. వారి మాటల్లో ఏ విషయం కూడా అక్షయ్ గారికి సహాయం చేసినట్లు సుకన్య మాటల్లో లేవని విషయాన్ని తెలియజేసింది తమ గ్రూప్లో ఉన్నవారికి. ఇద్దరు కూడా మంచి విషయాలు మాట్లాడుకున్నారు. ఇద్దరు మంచి స్నేహితులారా ఉన్నారు. మౌనికారెడ్డి చావు విషయం గురించి బాధపడుతూ ఉన్నారు. అవే విన్నాను అంటూ చెప్పింది కానిస్టేబుల్. మధ్యలో కొన్ని మాట్లాడుకున్న విషయాలు ఆవిడ వినలేదు. ప్రస్తుతానికి ఇద్దరు టిఫిన్ చేస్తున్నారు. సార్ ఇక్కడే ఉన్నారు ఆవిడ అని ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫామ్ చేసింది. అతను పరంకుశం గారికి ఆ విషయాన్ని తెలియజేశారు. పరంకుశం ఆలోచనలో పడ్డారు. ఇంతమందిని పెట్టినా కూడా అక్షయ్ ఎలా తప్పించుకున్నాడు? ఇంతలో అసలు కనబడకుండా ఎలా వెళ్ళగలిగాడు? ఎక్కడికక్కడ బందోబస్తు పెట్టినా కూడా ఏ వాహనంలో కూడా లేడు. అన్నీ కూడా బస్సులు, ట్రైన్లు అన్నీ వెతికినా అతని జాడ కనిపించలేదు. కాలికి దెబ్బ తగిలింది. అంత త్వరగా ఎలా తప్పించుకుంటాడు? అసలు ఆ కారు ఎలా వచ్చింది? సుకన్య గారికి ఏమీ తెలీదు అన్నట్లు అనుకున్నా ఆ సమయానికి అన్నీ రెడీ చేసుకున్నాడు. అంటే ముందే తనను పోలీసులు ఎంక్వైరీ చేస్తారు అని అక్షయ్ తెలివిగా ఏర్పాట్లు చేయించుకున్నట్లు ఉన్నాడు. అన్ని ఏర్పాట్లు ఒక ఆడది చేయాలంటే కష్టమే కదా. ఫోన్ ద్వారా మరి ఏ విషయాలు కూడా ఆమె సహాయం చేసినట్లుగా తెలియడం లేదు. ఖచ్చితంగా ఈ హత్యలు చేయడానికి అక్షయ్ గారిని నియమించిన వారే అన్ని ఏర్పాట్లు చేసినట్లున్నారు. అవును, హంతకులు తప్పించుకోవడానికి ఆ హత్యలు చేయించిన వారు కూడా సహాయపడతారు కదా అంటూ ఆయన దృష్టి మాధవరెడ్డి గారి మీదకు మళ్ళింది. ఇప్పుడు ఆయనను తప్పనిసరిగా కలవాల్సిన అవసరం వచ్చింది అనుకున్నారు. మాధవరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళారు పరంకుశం గారు. ముందే ఫోన్ చేసి చెప్పడంతో రండి, నేను ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పారు మాధవరెడ్డి. మీరేం తీసుకుంటారు అంటూ చాలా గౌరవంగా అడిగారు మాధవరెడ్డి గారు. అస్మిత లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది సార్ అని అడిగాడు పరంకుశం. నాన్నగారి ఆరోగ్యం అలాగే ఉంది. ఈ మధ్యలో కొద్దిగా సీరియస్ అయ్యింది. వారం గడిస్తే కానీ చెప్పలేమంటున్నారు. కోమా స్టేజ్లో ఉన్నారులే అనుకుంటూ ఉన్నాము. అది కూడా ఏం జరుగుతుందో అంతా భగవంతుడికే కదా అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు మాధవరెడ్డి. అక్కడే ఉన్న అస్మిత భర్త భుజం మీద చెయ్యి వేసింది. ఏమిటో ఒక్కసారిగా ఇంట్లో ఆనందమంతా కుప్పకూలిపోయింది. మా ఇల్లు సంవత్సరం కిందట ఎంత ఆనందంగా ఉండేదో, సంవత్సరం ఏమిటి ఇంకా రోజులు బాగానే జరిగాయి కదూ అంటూ ఉన్న భర్త వైపు చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది అస్మిత. హాల్లో ఉన్న మౌనికారెడ్డి ఫోటో వైపు చూస్తూ ఉన్నాడు పరంకుశం. సంవత్సరం అయిపోయినా ఇంకా రోజులు గడిచినా అది నిన్నగాక మొన్న జరిగినట్లుగా అనిపిస్తూ ఉంది. ఆ బాధను కళ్ళలోనే పెట్టుకున్నట్లుంది. మేము తేరుకోలేకపోతున్నామండి అంటూ బాధపడుతున్నారు మాధవరెడ్డి గారు. అస్మిత మాట్లాడుతూ మామయ్య గారిని చూసి వచ్చిన దగ్గర నుంచి ఆయన కాస్త బాధగానే ఉన్నారు, అందుకే అలా ఎమోషనల్ అవుతున్నారు అని వివరంగా చెప్పింది. నేను అర్థం చేసుకోగలను సిస్టర్, ఇలాంటి బాధలు మామూలుగా ఉండవు, అవి మర్చిపోయేవి కాదు. కారణం లేకుండా ఇంట్లో ఇటువంటివి జరిగినప్పుడు అది ఎలా మర్చిపోతాము అంటూ బాధగానే అన్నారు పరంకుశం గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. తెలుసుకున్నాను మౌనికారెడ్డి గారి గురించి. చిన్నతనం నుంచి కూడా అంత సేవాతత్వం ఎలా ఉండేదో అని ఆశ్చర్యపోయాను. ఎవరు చూసినా ఎక్కడ చూసినా మౌనికారెడ్డి గురించి ఎంత గొప్పగా చెబుతున్నారంటే ఆమెకు విరోధులు ఉండే అవకాశం లేదు అని చెబుతున్నారు. స్కూలు, కాలేజీ ఇంకా
ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడ చూసినా తనను చాలా మంచిది, దేవత లాంటి అమ్మాయి అంటూ నిజంగా చెబుతున్న వాళ్ళల్లో అప్పటికప్పుడు కన్నీళ్లు కూడా నేను చూశానన్నారు పరంకుశం గారు. అవును సార్, 4 తరాల నుంచి మా ఇళ్లలో ఆడపిల్లలు పుట్టడం లేదు. ఇప్పుడు ఆడపిల్ల అది పుట్టినప్పుడు ఎంత ఆనందపడ్డామో ఆ సంతోషం మార్చిపోలేనిది. మౌనిక పుట్టినప్పుడు నేను కూడా చేతుల్లోకి తీసుకొని ఎంతో ఆనందపడిపోయాను. ఎందుకంటే నాకన్నా 15 ఏళ్ల తర్వాత పుట్టింది కదూ బంగారు తల్లి. బంగారు బొమ్మలాగా ఉండేదండి. ఇదే చేతుల్లో ఇలా నా బిడ్డల్ని పట్టుకున్నప్పుడు కూడా అంత సంతోషం కలగలేదు. నిజంగా చెప్తున్నాను ఈ విషయాన్ని అంటూ బాధపడుతూ ఉన్నారు మాధవరెడ్డి గారు. మీరొచ్చిన సమయం అలా ఉంది. మామయ్య గారిని చూసి అక్కడ డాక్టర్ గారు చెప్పిన మాటల వల్ల ఆయన ఇంతకు ముందు వరకు తన చెల్లెలు ఫోటో దగ్గర కూర్చొని బాధపడుతున్నారు సార్. అందువల్ల ఇలా జరిగింది అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది అస్మిత. మరేం పర్వాలేదు, నేను మనిషిని తర్వాతే ఆ తర్వాత ఆఫీసర్ని. నాకు తెలుసు మానవత్వం, బంధాలు, అనుబంధాలు, మంచితనం, మంచికి చెడు జరగకూడదన్నది నా వాదం. అందుకే ఈ కేసు ఓపెన్ చేయించాను నేనే. ఈ కేసులో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలుండబట్టే ఈ కేసును ఈ విధంగా క్లోజ్ చేశారని గ్రహించాను. అందులో రాజేష్ ఎలాంటి ఆఫీసర్ నాకు బాగా తెలుసు. అందువల్ల ఛాలెంజ్గా ఈ కేసును తీసుకున్నాను. అందుకోసం మీరు సహాయం చేయాల్సి ఉంటుంది. మీ మనసులో మాటలు చెప్పాల్సి ఉంటుంది సార్. అటు ఇటువంటప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయడం అనేది చాలా బాధగా ఉంటుంది, కానీ తప్పదు. మరి నా డ్యూటీ ప్రకారం నేను చేయాల్సిందే కదా అన్నారు కాఫీ తాగుతూ పరంకుశం గారు. అక్షయ్ గారి గురించి విన్నాను. ఆయన పరారీలో ఉండడం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆయనకు ఈ కేసులో ఎందుకు సంబంధం ఉంటుందండి? ఆయన ఉన్న నిజం చెప్పాలి కానీ అలా ఎలా చేశారు అన్నారు మాధవరెడ్డి గారు. ఆయన చేసిన తప్పులు ఒప్పుకున్నారు. నేనే చేశాను అని చెప్పారు అని అంటున్న పరంకుశం గారి మాటలకు ఆశ్చర్యపోయాడు మాధవరెడ్డి. ఏమిటి, మీకేమీ తెలియనట్లుగా అలా ప్రశ్నార్థకంగా ముఖం పెడుతున్నారు? ఈ విషయం అసలు మీకు ఏమీ తెలీదా అన్నారు పరంకుశం గారు. నిజంగా నాకేమీ తెలియదు సార్. ఆ రోజు హంతకులు దొరికారు అన్నారు. వాళ్ళే హంతకులు అన్నట్లు అనుకున్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళని కొట్టబోతే పోలీస్ వాళ్ళు ఆపారు, అంతే. ఆ తర్వాత ఈ కేసు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు అని తెలిసింది. ఎందుకు ఏమిటి అని మిమ్మల్ని కలవాలి, అడగాలి అని నేనే అనుకున్నాను. అక్కడ జైల్లో ఉన్నవారికి ఉరిశిక్ష పడాలి అని నేను ఎన్నోసార్లు లాయర్లని వాళ్ళని కలుస్తూ ఉన్నాను. అంతకు మించి నాకేమీ తెలియదన్నాడు మాధవరెడ్డి. అది ఎలా చెప్పగలుగుతాం? మీ కుటుంబంలో అమ్మాయికే నిజంగా అన్యాయం జరిగింది. ఇక్కడ ఆ విషయంలో బాధపడేది ఇప్పుడు మీరు, కుటుంబ సభ్యులు. మీ నాన్నగారు కోమా స్టేజ్లో ఉన్నారు. మీరే అన్ని విషయాలు చూసుకుంటున్నారు. పైగా అక్షయ్ గారికి డబ్బులు వేస్తున్నారు. అది కూడా ఇతర దేశాల్లో మీకున్న కంపెనీ ద్వారా వెళ్తున్నాయి అని తెలిసింది అంటున్న పరంకుశం గారి మాటలకు నిజంగా ఆశ్చర్యంగా చూశారు మాధవరెడ్డి గారు. ఆ మాటలకు అస్మిత కూడా ఆశ్చర్యంగా చూసింది. అక్కడ మా కంపెనీలు చూస్తున్నది మా మేనల్లుడే, అంతవరకే కానీ మాకు ఏ విషయం తెలీదు అన్నది అస్మిత. మీ మేనల్లుడా అంటూ ఆశ్చర్యంగా అడిగారు పరంకుశం గారు. అవును, మా ఇంటికి అల్లుడు కావలసిన వాడు సుహాన్ రెడ్డి అని చెప్పిన మాధవరెడ్డి గారి మాటలకు మరింత చిత్రపోయారు పరంకుశం గారు. ఎగ్జాక్ట్లీ, ఈ కేసులో మీకు ఏ సంబంధం లేదా? అక్షయ్ గారితో మీరు డీల్ కుదుర్చుకోలేదా అని గట్టిగా అడిగారు పరంకుశం గారు మాధవరెడ్డి వైపు అలాగే చూస్తూ ఉన్నారు. ఎందుకనో ఆయన కళ్ళల్లో బాధ కనిపిస్తుంది, కానీ ఆ విధంగా ఆ విషయంలో తనకు సంబంధం ఉన్నట్లుగా ఆయన ముఖంలో ఏ భావం కనిపించలేదు, భయము కనిపించలేదు. పైగా తమ కంపెనీ నుండి డబ్బు అక్షయ్ గారికి వెళ్తున్నాయనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆ దంపతులిద్దరూ. అంటే ఈ విషయం ఎవరు చేసుంటారు? అక్షయ్ అయితే వాళ్ళకు ఏ సంబంధం లేదు, అంతా నేనే చేశానంటున్నారు. కేవలం ఆ వ్యక్తులను మాకు అప్పగించాలి, అంతేకాని చంపమని వాళ్ళు చెప్పలేదు. అమాయకమైన ఒక ఆడపిల్లను ఆ విధంగా చేశారన్న భావంతో నా బిడ్డగా భావించి నేనే వాళ్ళను హత్య చేశానని అక్షయ్ గారు చెప్పడం జరిగింది అన్న విషయం పరంకుశం గారు మాధవరెడ్డితో చెప్పారు. ఇది మరి విచిత్రంగా ఉంది. అక్షయ్ గారు నిజంగా చాలా మంచివారు, పైగా సున్నితమైన మనసున్నవారు. కనీసం భార్యను కూడా మందలించి తన అదుపులో పెట్టలేనివారు. అటువంటి వారు హత్యలు చేశారంటే నేను నమ్మలేను అన్నారు మాధవరెడ్డి గారు. ఎవరు చూసినా అలాగే అంటున్నారు, కానీ జరిగిన విషయమైతే మరి ఇదేగా, తనే ఒప్పుకున్నారు కదా అంటున్న పరంకుశం గారి మాటలకు చాలా చిత్రంగా ఉంది. సుహాన్తో నేను మాట్లాడుతానన్నాడు మాధవరెడ్డి గారు. అంటే మౌనికారెడ్డి గారికి సుహాన్ రెడ్డి గారికి వారిద్దరి మధ్యన ఏదైనా ప్రేమ ఉండేదా
అని ప్రశ్నించారు పరంకుశం గారు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా అనుకునే వాళ్ళం. ఇద్దరు కూడా ఒకరికొకరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఉన్నారు. అందుకే ముచ్చటపడుతూ ఉండేవాళ్ళము. అది కూడా పోయింది. వాడు కూడా ఏదో పిచ్చివాడిలా తయారయ్యాడు అంటున్న మాధవరెడ్డి కళ్ళల్లో కన్నీళ్ళలాగే జారిపోతున్నాయి. కొద్దిగా మార్చడానికి ఆ కంపెనీ బాధ్యతలు ఎక్కువగా వాడికి అప్పగించేశాం. మా పెద్ద ఆడపడుచు కొడుకు సుహాన్ రెడ్డి చాలా మంచివాడు. అక్కడ పెద్ద డాక్టర్గా ఉన్నారు. మా మౌనిక రెడ్డి కూడా వాళ్ళ దగ్గరే ఉండి అంత చదువు చదివింది. తను ఒక్కదాన్నే మేమెలా పంపిస్తాం? గారాల బిడ్డ అబ్బరంగా పెంచారు. మామయ్య గారు చెప్పాలంటే ఎక్కువగా మా చేతుల్లో పెరిగింది బిడ్డ కన్నా ఎక్కువ అంటూ కన్నీరైపోయింది అస్మిత. విచిత్రంగా ఉంది. ఈ కేసులో మాధవరెడ్డి దంపతులకు అసలు సంబంధమే లేదా? జరిగిన విషయంతో మీ కంపెనీల నుండి అంత డబ్బు స్వతంత్రంగా సుహాన్ రెడ్డి అలా తీయడానికి ఎలా ఒప్పందం ఉంది అంటూ ఆశ్చర్యంగా అడిగారు పరంకుశం. అంటే ఆ కంపెనీ ఒక వంతే మాది, 3 వంతులు వారివే. అంటే ఒక వంతు నాది, ఒక వంతు మౌనికారెడ్డి పేరు మీద, ఇంకొకటి 2 వాటాలు సుహాన్ రెడ్డి వాళ్ళ వాటా ఉంది. అందువల్ల స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలా ఏ ఇబ్బందులు మాకు లేవు. ఎందుకంటే అది మౌనికారెడ్డికి కట్నంగా ఇచ్చే ఆస్తి. అందుకని ఆ విషయం పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు అన్నాడు మాధవరెడ్డి. పరంకుశం ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మౌనికారెడ్డి చనిపోయిన తర్వాత మరి మీ ఆస్తుల గురించి పట్టించుకోలేదా? ఇతర దేశాల్లో వాటి గురించి అన్నారు పరంకుశం. అసలైన ఆ బిడ్డ పోయిన తర్వాత ఆస్తి గురించి మాకెందుకు, కానీ సుహాన్ రెడ్డి మాత్రం ఏమీ సగం వాటా లాభం మీకు పంపించేస్తాను మామయ్య అంటూ ఉంటే, వద్దురా అలా ఉండనివ్వు, ఏమీ కాదు తర్వాత చూసుకుందాం, ఇక్కడ పరిస్థితులు బాగోలేదు కదా అని చెప్పాను. అలా చెబుతున్న మాధవరెడ్డి మాటల్లో అబద్ధం ఉన్నట్లు కనిపించలేదు. సుహాన్ రెడ్డి మరి వాళ్ళ తాతగారిని చూడడానికి కుటుంబంతో వచ్చారా అని అడిగారు పరంకుశం గారు. నాన్నగారు కోమా స్టేజ్లో ఉన్నట్లు మా అక్కకు తెలియదు. పైగా మౌనికారెడ్డి అలా అయిందన్న సంగతి కూడా ఆమెకు తెలియనివ్వలేదు. తనకు ఒకసారి మైల్డ్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అందువల్ల మేము ఆ విషయాన్ని దాచాల్సి వచ్చింది. అందుకే సుహాన్ రెడ్డి కూడా ఇండియా రాలేదు అని చెప్పాడు మాధవరెడ్డి. అసలు ఇదంతా చిత్రంగానే ఉంది. అసలు అక్షయ్ ఎందుకు పరారీలో ఉన్నాడు? అతనికి ఏమీ తెలిసి ఉండదు. అతను చాలా సున్నితమైన మనసున్నవారు. చిన్నదానికి కూడా ఇబ్బంది పడతారు. షూటింగ్లో ఎవరైనా గాయపడినా కూడా ఆయన వైద్యం చేయించేవారు. కొద్ది కష్టానికైన కళ్ళల్లో కన్నీరు కదులుతాయి. నాకు ఆయనంటే పిచ్చి అభిమానం. అందువల్ల ఆయన షూటింగ్ సమయాల్లో ఆయనను చూడాలని సరదాగా వెళుతూ ఉండేవాడిని. మా ఇద్దరి మధ్యన మంచి స్నేహం ఉంది. కానీ ఎప్పుడూ కూడా ఆ స్నేహాన్ని అలుసుగా చూసి నా దగ్గరకు రావడము, మా ఇంటికి రావడం అలా ఎప్పుడు చేయలేదన్నారు మాధవరెడ్డి. అదే చెప్పారు అక్షయ్. మౌనికారెడ్డి చనిపోయిన రోజు తను అక్షయ్ గారిని ఇంటికి ఆహ్వానించిందని బాధపడుతూ చెప్పారు. ఆ రోజు ఆయన కూడా కన్నీరవ్వడం చూసి బాధగా మేము కూడా అంత జాలి ఉన్న మనిషి అని తెలుసుకున్నాం. అటువంటి వ్యక్తి సింపుల్గా అలా హత్యలు చేస్తాడంటే నేనైతే నమ్మడం లేదు అన్నాడు మాధవరెడ్డి. తనకు తనే ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అన్నారు పరంకుశం. ఈ కేసు అర్థం కాకుండా మళ్ళీ మొదలుకు వెళ్ళింది. అసలు అక్షయ్ గారు ఎందుకలా పరారీలో ఉన్నారు? అర్థం కాని ప్రశ్నగా ఉంటే మాధవరెడ్డి కుటుంబానికి అసలు ఏ విషయమూ తెలియదు. డబ్బులు వేస్తుంది ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ మేనల్లుడు. సో మౌనికారెడ్డిని విపరీతంగా ప్రేమించిన సుహాన్ రెడ్డి ఈ విషయంలోకి ఎంటర్ అయి ఉండవచ్చు కదా. ఆ కోణంలో ఆలోచించేసరికి పరంకుశం గారు ఇక నేను బయలుదేరుతానంటూ పైకి లేచారు. పరంకుశం గారు మళ్ళీ ఒకసారి హత్య జరిగిన ప్లేస్లు గమనిస్తూ ఉన్నాడు. అక్కడ హీరో అక్షయ్ పేరు ఉన్న డాలర్ కనిపించింది మొదట్లో. ఇప్పుడు మళ్ళీ క్షుణ్ణంగా అన్నీ వెతికిస్తూ ఉన్నారు. అక్కడ బూట్లు నెంబర్లు గుర్తుపడ్డాయి హత్య జరిగిన ప్రాంతాల్లో. అవును, షూ గుర్తులు విజయ్ హత్య జరిగిన చోటు కూడా కనిపించాయి. 2 షూలకు ఒకటే నెంబర్ కాదు అంటే నేరస్తుడు వేరే ఉన్నాడు. హత్య జరిగినప్పుడు పోస్టుమార్టం రిపోర్టులు ఉంటాయి కదా అని వాటి కోసం ఫోన్ చేశాడు. వెంటనే ఖచ్చితమైన రిపోర్ట్స్ కానీ నాకు అందజేయకపోతే ఎవరిని క్షమించను అంటూ వార్నింగ్ ఇచ్చేశారు హాస్పిటల్ విభాగానికి పరంకుశం గారు. అమెరికాలో అది ఒక ఖరీదైన ప్రాంతం. అక్కడ అందరూ కూడా హాలిడే స్పాట్ ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో బాగా డబ్బున్న వాళ్ళు తప్పితే మామూలు వాళ్ళు ఎంటర్ అవ్వడానికి కూడా వీలు లేదు. అంత ఖరీదుగా ఉంటుంది. లోపల స్విమ్మింగ్ పూల్ దగ్గర సుహాన్ అప్పుడే స్విమ్మింగ్ చేసి కాసేపు అలా ఎండకి కూర్చున్నాడు. ఇంతలో ఫోన్ వచ్చింది. ఏమిటి విహాన్ ఇప్పుడు ఫోన్ చేశావంటూ నవ్వాడు సుహాన్. ఏమీ లేదు, ఇండియాలో ఆ కేసును మళ్ళీ రీఓపెన్ చేశాడు. ఇప్పుడు జరుగుతున్న హత్యలు ఎలా జరుగుతున్నాయని ఎంక్వైరీ మొదలు పెట్టారంట పరంకుశం గారు అంటూ తనకు తెలిసిన సమాచారం అంతా కూడా అందించాడు విహాన్. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అన్నాడు సుహాన్ రెడ్డి. ఇంకొక ముఖ్యమైన విషయం అంటూ వివరాన్ని చెప్పాడు సుహాన్ రెడ్డి.
అవునా? మరి పోలీసుల ఎంక్వైరీ అన్నీ ఉంటాయి అంటున్న విహాన్ మాటలకు సుహాన్ రెడ్డి డబ్బులు ఊరికే రావు కదా అన్నాడు. నిజమే. ఆ తర్వాత విషయం మరి మీరు అంటూ ఉన్న విహాన్ మాటలకు ఖచ్చితంగా నీ మీదకు రానివ్వను కదా, అది వెళ్ళే వాళ్ళ మీదకే వెళ్తుంది. నీకు ఇబ్బంది ఏమీ లేదు. నువ్విక్కడ ఉన్నావు కదా అంటూ ఒకలాగా నవ్వేశాడు సుహాన్. ఫోన్ పెట్టేసిన సుహాన్ రెడ్డి కళ్ళు ఎర్రబడ్డాయి. కళ్ళ ముందు స్విమ్మింగ్ చేస్తూ కనిపించింది మౌనికారెడ్డి. మౌని, ఎందుకలా వెళ్ళిపోయావు? నేనేం పాపం చేశాను? నన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్ళిపోయావు. అమెరికాలో పుట్టి పెరిగినా కూడా చిన్నప్పటి నాతో ఫోన్లో మాట్లాడుతూ ఎంతో మంచివాడిగా మార్చావు. అలాగే నువ్వు వచ్చిన తర్వాత నేను పూర్తిగా మారిపోయాను. నన్ను ఇలా మార్చిన నువ్వు ఎందుకు మాయమైపోయావు? దేవతలాగా ఎలా ఉంటావు అనుకున్నాను మౌని అంటూ బాధపడిపోయాడు సుహాన్ రెడ్డి. అసలు మౌనికారెడ్డి మరణం జరిగిన తర్వాత ఇంట్లో అమ్మకు తెలియనివ్వకుండా ఏదో స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం వేరే దేశం వెళ్తున్నట్లుగా సుహాన్ అక్కడే ఒక రూమ్లో ఉండి మానసికంగా ఎంతో ఇబ్బంది పడిపోయాడు. మౌనికారెడ్డిని ఎవరు చంపింది ఏంటి అని రాజేష్ అనేవారు కేసు టేకప్ చేశారనగానే వారికి ఉరిశిక్ష పడేలాగా జరగాలి, లేకపోతే వారిని బతకనివ్వకూడదు అని ఆవేశంగా అనుకున్నాడు సుహాన్ రెడ్డి. కానీ రాజేష్ నేరస్తులను జైల్లో పెట్టించాడు. ఓకే, కానీ నేరస్తులు వారు కాదు అని ఇండియాలో వచ్చిన ఒక వార్త చదివిన తర్వాత పెద్దవాళ్ళ పిల్లలైతే ఏం చేసినా కూడా తప్పించుకుంటారు అని నిజం అనే పత్రిక విలేకరు ఒక పేపర్లో రాయడం జరిగింది. అప్పుడు ఇండియాలో అలా రాసిన ఆ పత్రిక విలేకరిని 2 రోజులనే చంపించేశారు. ఆ వార్త బయటకు వెళ్లకుండా పగడ్బందీగా చాలా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని కనుక్కోవడానికి తన ఫ్రెండ్ ఒకరు ఉంటే వారి ద్వారా సేకరించాడు ఆ విషయాన్ని సుహాన్ రెడ్డి. అంటే మౌనికారెడ్డి హత్య కేసులో ఎవరో వేరే వాళ్ళు ఉన్నారు, జైల్లో ఉన్నది వాళ్ళు కాదని కనిపెట్టాడు. అంతే, సుహాన్ రెడ్డికి కోపం కట్టలు తెంచుకుంది. ఆ విషయం తెలియడానికి అప్పటికి మౌనికారెడ్డి చనిపోయి చాలా నెలల కాలం దాటింది. తర్వాత ఏం జరిగింది, మౌనికారెడ్డి ఎలా చనిపోయింది, సుహాన్ ఈ పనులు చేయిస్తున్నాడా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.